మేడం, మిమ్మల్ని నేనేదో అనుకున్నాను. మీ తెలివితేటల ముందు ఆ శకుని తెలివితేటలు దిగదుడిపే. మేడం, నేను మిమ్మల్ని పొగిడాను. అంత కోపంగా ఎందుకు చూస్తున్నారు? అది పొగట్టం కాదు, తిట్టినట్లుంది. అయినా మనం ఇక్కడికొచ్చింది ఈ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి కాదు. నీకు చెప్పిన పని ఎంతవరకు చేశావో కనుక్కోడానికి వచ్చాను. ఇంతకీ ఆ ల్యాండ్ సేల్ అగ్రిమెంట్స్ దొరికాయా? లేదు మేడం, నేను ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి ఇల్లు, ఆఫీసులో మొత్తం వెతికాను. కానీ అవి ఎక్కడ పెట్టారో చిన్న క్లూ కూడా దొరకడం లేదు. సరే, ఇప్పుడు నీకెలాగూ సైన్ అథారిటీ ఇస్తున్నారు కదా, అంటే నిన్ను ఆ ఇంటి వారసురాలిగా నమ్మినట్టే. కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం హోదా పెరుగుతుంది. ఆ హోదాతో నువ్వింట్లో, ఆఫీస్లోనే కాదు, బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేసి ఆ డాక్యుమెంట్స్ వెతకచ్చు. అవును మేడం, నన్ను పెట్టినప్పటి నుండి డాక్యుమెంట్స్ అంటున్నారు. ఇంతకీ ఆ డాక్యుమెంట్స్ లో ఏముంది? అది నీకనవసరం. చెప్పిన పని చెయ్యడమే నీ పని. ఎక్స్ట్రాలు మాట్లాడితే నిన్ను నేను ఏం చేయడానికైనా వెనకాడ్ను. అది నీకే ప్రమాదం. సరే మేడం, మీరు చెప్పినట్టే చేసి ఆ డాక్యుమెంట్స్ ని నేను తీసుకొస్తా. ఇంకో విషయం, రేపు సైన్ అథారిటీ తీసుకోబోతున్నావు. కాస్త జాగ్రత్తగా ఆ ప్రాసెస్ని కంప్లీట్ చేయి. అసలే ఆ రాధకి నీ మీద అనుమానం ఉంది. ఈ టైంలో నీ మీద చిన్న క్లూ దొరికినా జరగబోయే సైన్ అథారిటీని ఆపేసే ప్లాన్ చేయొచ్చు. కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం. పద వెళ్దాం. మనోహర్, అటు చూడు. అక్కడ సీసీ కెమెరా ఉంది. సత్య ఇక్కడే దిగిందని క్యాబ్ డ్రైవర్ చెప్పాడు. సో తనని ఎవరు పికప్ చేసుకుని వెళ్లారో క్లియర్ గా కెమెరాలో రికార్డ్ అయి ఉంటుంది. వెళ్ళి ఆ వాచ్మెన్ ని రిక్వెస్ట్ చేసి చూద్దాం. పద. నైస్ ఐడియా, పద. చెప్పండి సార్, ఒక చిన్న హెల్ప్ కావాలి. ఏంటి? ఆ సీసీ కెమెరాలు ఈ ఇంటికి సంబంధించినవేనా? అవును. అయితే ఏంటి? సార్, 1 hour బ్యాక్ సీసీటీవీ ఫుటేజ్ ఒకసారి చూడాలి సార్. మీరు పోలీసా? కాదు సార్, చిన్న ప్రాబ్లం, అందుకే. వెళ్ళవయ్యా, మీకు నాకంటే పిచ్చోడు ఎవరు దొరకలేదా? ప్లీజ్ అర్థం చేసుకోండి సార్, మేం ప్రాబ్లమ్స్ లో ఉన్నాం. ఈ ఫుటేజ్ ఒక్కటే మాకు దారి. ఒక్కసారి చూడనివ్వండి సార్. మీరు సమస్యల్లో ఉన్నారని నేను రిస్క్ తీసుకోవాలా? వెళ్ళండమ్మా, విసిగించకండి. ప్లీజ్ సార్, ఒక 5 నిమిషాలు, ఒక్క నిమిషం ఉండండి. తీసుకోండి. అయితే దీనికి ఇంకా ఖర్చు అవుతుంది. రాధా, తీసుకోండి సార్. మా ఓనర్ గారు వచ్చే టైం అయింది. 5 నిమిషాలు సార్, మేము చూసేసి వెళ్ళిపోతాం. ప్లీజ్. అయితే పదండి, లోపల రూమ్లో ఉన్నాయి, చూపిస్తా. రాధా.
సార్ ఇంకెంతసేపు సార్? మా సార్ వచ్చే టైం అయింది. ఉండండి 5 నిమిషాలు. 500 ఇచ్చే. తీసుకోండి. ఆ కెమెరా చూడు మనోహర్. నేను అనుకున్నాను తన వెనుక బ్రహ్మరాంబ ఉండి ఇదంతా చేయిస్తుంది అని. వెంటనే ఈ విషయం మేడం వాళ్ళకి చెప్పాలి. ఈ రోజుతో ఇంటికి పట్టిన సత్యపీడ విరుగుడవుతుంది. పద. పదండి పదండి. హలో, ఏమైంది? ఇన్ని రోజులు కూతురు దొరికిందన్న ఆనందంలో మేడం ఉన్నారు. ఇప్పుడు సత్య తన కూతురు కాదని తెలిస్తే ఎమోషనల్ అవుతారు. నువ్వు చాలా ఆలోచిస్తున్నావు కానీ పద. నిన్నటి ఫైల్ చూస్తున్నావా దేవకి? అదే చూస్తున్నారండి. అవును, మీరు మందులు వేసుకున్నారు కదా? ప్రస్తుతానికి నేను చేస్తున్న పని అదొక్కటే కదా దేవకి. డాక్టర్ చెప్పాడని నువ్వు మీ అత్తగారు కలిసి నన్ను గడప కూడా దాటనవడం లేదు. కష్టపడినంత కాలం కష్టపడ్డారు కదా, ఇక విశ్రాంతి తీసుకునే టైం వచ్చిందనుకోండి. ఎలాగూ కూతురికి బాధ్యతలు అప్పగిస్తున్నాం కదా. రాధా, తన మీద మేడం సార్లు ఎంతో నమ్మకం పెట్టుకుంటే తను మాత్రం భ్రమరాంబతో కలిసి వెన్నుపోటు పొడవాలని చూస్తోంది. ఇంకా ఆలస్యం చేయకూడదు, చెప్పేద్దాం పద. మనోహర్ సార్ కూడా ఇక్కడే ఉన్నారు. అసలే ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఎలా రియాక్ట్ అవుతారో ఏమో. హే రాధా, ఎవరు ఎలా రియాక్ట్ అయినా సరే బాధ్యతలు అప్పగించడానికి ముందే ఈ విషయం చెప్పడం బెటర్. నువ్వు ఇంకేం ఆలోచించద్దు, పద పద. మేడం, మీతో ఒక విషయం చెప్పాలి మేడం. చెప్పు రాధా. చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది మేడం. చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారోనని భయంగా ఉంది. నీకు మీ మేడం దగ్గర భయం ఎందుకమ్మా? ఏదైనా చెప్పే స్వతంత్రం నీకుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో నిర్భయంగా చెప్పు. ఏదైనా తట్టుకుంటానేమో కానీ మీకు మోసం జరిగినా అన్యాయం జరిగినా నేను తట్టుకోలేను మేడం. అందుకే చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నావు? నువ్వేంటో నాకు తెలీదా? విషయం ఏంటో చెప్పు. అది అది మన గాయత్రి గారు భ్రమరాంబని కలిశారు మేడం. గాయత్రి బ్రహ్మరాంబను కలిసిందా? అవును సార్. బ్రహ్మరాంబ గారిని కలిసి ఆవిడ కారులోనే వెళ్ళారు. ఇంకా తన గురించి మీకు తెలియని విషయాలు కొన్ని చెప్పాలి మేడం. ఏం చెప్పాలనుకుంటున్నావే? నా మనవరాలి మీద ఏం బురద చల్లాలని చూస్తున్నావు? తను మంచిది కాదు, ఈ ఇంటికి పెద్ద శత్రువు అదే.
అని చెప్పడమేగా నీ ఉద్దేశం? అవన్నీ ఏం చెప్పడం లేదు అత్తయ్య గారు. మన గాయత్రి భ్రమరాంబని కలవడం చూసిందంట, అదే చెప్తోంది. ఇది చెప్పేదేంటి? భ్రమరాంబని కలిశానని నా మనవరాలు నాకు ముందే చెప్పింది. గాయత్రి, భ్రమరాంబని కలిసావా? ఎందుకు? గాయత్రి భ్రమరాంబని కలవడం కాదు, ఆ భ్రమరాంబే మన గాయత్రిని కలిసిందంట. తన దాన్ని తను వెళుతూ ఉంటే ఆపి మరీ వార్నింగ్ ఇచ్చిందంట. వార్నింగ్ ఇచ్చిందా? ఎందుకు? ఎందుకేంటి? ఇన్నాళ్ళు నిన్ను ఢీ కొట్టింది, ఇప్పుడు నా మనవరాలకి నువ్వు బాధ్యతలన్నీ అప్పచెప్తున్నావు కదా, అందుకని దీన్ని ఢీ కొట్టాలని చూస్తోంది. పిలిచి వార్నింగ్ ఇచ్చిందట. వార్నింగ్ ఇచ్చిందా? అసలు ఏమైంది గాయత్రి? నేను ఫ్రెండ్ని కలిసి కాఫీ షాప్ నుంచి బయటకు వస్తుంటే సడన్ గా ఒక కార్ వచ్చి ఆగిందమ్మా. ఎవరని చూస్తే భ్రమరాంబ. కార్ ఎక్కు, నీతో మాట్లాడాలి అనంది. నాకేం భయం, ఎక్కి కూర్చున్నా. ఇక మొదలెట్టింది, నువ్వు బాధ్యతలు తీసుకుంటున్నావంట కదా, నన్ను ఢీ కొట్టడం మీ అమ్మ వల్లే కాలేదు, నువ్వెంత నల్లిని నలిపినట్టు నలిపేస్తాను అని నన్ను భయపెట్టాలని చూసింది. కానీ నేను ఊరుకుంటానా? మా అమ్మ అంత మంచిదాన్ని కాదు నేను. మా బిజినెస్ జోలికి గాని మా అమ్మ జోలికి గాని వస్తే అంత చూస్తాను అని బెదిరించి మరీ వచ్చాను. శబాష్, అది నా మనవరాలంటే. బాగా గట్టి పెట్టొచ్చావు. అనయ్య, ఎంత జరిగినా భ్రమరాంబకి బుద్ధి వచ్చినట్లేదు. ఈరోజు వార్నింగ్ ఇచ్చిందంటే రేపు ఇంకేమైనా చేస్తుంది. చీడ పురుగులా తయారైందనయ్య, మనం ఏదో ఒకటి చెయ్యాలి. దాని సంగతి తర్వాత. ముందు ఇంట్లో చీడ పురుగుల గురించి ఆలోచించండి. భ్రమరాంబని మన గాయత్రి కలవడం చూడగానే ఏదేదో ఊహించేసుకుని వచ్చి చెప్పేయడమేనా? ఎందుకు కలిసింది ఏమిటి అని ఆలోచించక్కర్లేదా? నా మనవరాలు ముందే ఒక మాట నాతో చెప్పింది కాబట్టి సరిపోయింది. లేదంటే మన శత్రువుని గాయత్రి ఎందుకు కలిసింది అని మనందరం తప్పుగా అనుకునేవాళ్ళం కదా. అలా అనుకోవడమే కదా అత్తయ్య రాధ ప్లాను. అక్క, వీళ్ళు చెప్పిన మాటలు విన్నావనుకో, భ్రమరాంబతో చేతులు కలిపింది అంటే మీ కూతురు కాదు అని చెప్పినా చెప్తుంది. నిజమే కదా, అది రుజువు చెయ్యాలనే రాధ తెగ కష్టపడిపోతోంది. కానీ నేనంత ఈజీగా దొరికిపోతానా? కొంపతీసి అలా చెప్పాలనుకోవటం లేదు కదూ. మీరు ఏదేదో ఊహించుకొని మాట్లాడుతున్నారు. ఒకసారి నేను చెప్పేది కూడా వినండి. ఏం చెప్తావ్? ఎందుకు రాధా నేనంటే నీకు పడదు? ఎందుకు ప్రతిసారి నా విషయంలోనే ఇలా చేస్తున్నావు? పొద్దున్న మీటింగ్ లో అవమానించావు, ఇప్పుడు నా తల్లిదండ్రులకే నన్ను శత్రువులా చూపించాలనుకుంటున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నా తల్లిదండ్రులకి నేను దగ్గరగా ఉండడం నీకిష్టం లేదా? అయినా నేను రావడం వల్ల మా అమ్మ నిన్ను తక్కువగా ఏం చూడలేదే. నీకిచ్చే విలువ నీకిస్తుంది కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? పోనీ నేను రావడం వల్ల నీకు ఏదైనా విషయంలో అడ్డంగా ఉంటున్నానా? నీ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమైనా మిస్ అయ్యావా? అందుకే నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావా? గాయత్రి, ఎందుకు ఏదేదో ఊహించుకుంటున్నావు? లేదమ్మా, నిజంగా ఏదో ఒకటి మనసులో పెట్టుకునే ఈ రాధ ఇలా చేస్తోంది. పోనీ నేను ఇక్కడ ఉండడం వల్ల తనకి ఇబ్బందిగా ఉంటే నేను వెళ్ళిపోతానమ్మా. అయ్యో, దానికోసం నువ్వు వెళ్ళిపోవడం ఏమిటే? లేదు నానమ్మా, ఈ మాటలన్నీ పడడం కంటే నేను వెళ్ళిపోవడమే మంచిది. అమ్మా నాన్నలకి దగ్గరయ్యానన్నా
ఆనందం కన్నా నా మీద ఏ నిమిషంలో ఏ నింద వేస్తుందోనని భయంతో బ్రతకాల్సి వస్తుంది. దీనికన్నా అనాథాశ్రమంలో బ్రతకడం ఎంతో మంచిది. ఆస్తులు లేకపోయినా మనశ్శాంతిగా అయినా ఉండొచ్చు. పైగా నా గురించి చెడుగా చెప్పి అదే నిజం అనుకుని అమ్మా నాన్నలు నమ్మితే వాళ్ళు ఏమైపోతారు? ఎన్నాళ్ళు వాళ్ళ కూతురు ఎక్కడో ఒక చోట క్షేమంగా ఉందనే నమ్మకంతో పాపం బ్రతికారు. ఇప్పుడు వాళ్ళ కూతురు ఎలాంటిది అని తెలిసి బ్రతుకుతారా? నీకేం కావాలన్నా ఓపెన్ గా నన్ను అడుగు రాదా, ఇచ్చేస్తాను. ఇలాంటి చీప్ ట్రిక్స్ మాత్రం ప్లే చేయొద్దు. ఎందుకంటే నాకు ఈ ఆస్తి అంతస్తుల కన్నా నా తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండడమే నాకు ముఖ్యం. గాయత్రి గారు, మీరు ఇలా ఆలోచించడంలో అస్సలు తప్పులేదు. కానీ రాధ మనసులో అన్ని ఆలోచనలు లేవు. భ్రమరాంబ మంచిది కాదు. మేడం విషయంలోనే చాలా కుట్రలు చేసింది. ఎన్నో ప్రమాదాలు సృష్టించాలని చూసింది. మీకు తన గురించి తెలియదు కదా, జాగ్రత్తగా ఉండమని చెప్పాలనుకుంది. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అయితే అదేదో నా మనవరాలతోనే చెప్పొచ్చు కదా. నా కొడుక్కి కోడలికి ఎందుకు చెప్పడం? ఎవరికి చెప్తే ఏంటత్తయ్య గారు? ఒకవేళ గాయత్రికి చెప్పినా వినిపించుకోదని నాతో చెప్పాలనుకుందేమో. అమ్మ గాయత్రి, భ్రమరాంబ అస్సలు మంచిది కాదమ్మా. తన విషయంలో నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగేనమ్మా, నా జాగ్రత్తలో నేనుంటా. నేనెవరినైనా శత్రువుగా భావించనంత వరకే. భావిస్తే వాళ్ళంతు చూడకుండా వదిలిపెట్టను. ఎందుకంత కంగారు? కొంచెం మెల్లగా తాగచ్చుగా. ఏంటి మనోహర్ ఇది? ఈ సత్యేంటి అసలు ఏమనుకుంటోంది? ఇప్పుడు ఏమైంది? ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. కూర్చో కూర్చో. రిలాక్స్ కాదు మనోహర్. తను ఎంత డ్రామా ఆడుతుంది? అసలు తను ఏం చేయాలనుకుంటుంది? అసలు తను భ్రమరాంబని కలవడం ఏంటి? తనతో కలిసి ఏంటి పరువు తీయాలని చూస్తుందా? అసలు తనని ఎవరైనా మేడం కూతురు అనుకుంటారా? తను దేవకి మేడం కూతురో కాదో ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఫస్ట్ నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏంటి నువ్వు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. కూల్ అవ్వు, రిలాక్స్ అవ్వు అంటున్నావు. నీకు ఇక్కడ సిచ్యువేషన్ గురించి అర్థమవుతుందా? ప్రతి విషయాన్ని చిన్నపిల్లల్లా తీసుకుంటున్నావు. ఇంత వయసు వచ్చింది, మెచ్యూర్డ్గా ఆలోచన లేదా? ఇది మరీ బాగుంది. అసలు ఏదో ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు నువ్వేంటి నా మీద పడుతున్నావు? చేసేవాళ్ళు బానే ఉన్నారు, చూసేవాళ్ళు బానే ఉన్నారు. మధ్యలో నేనేం చేశాను? అసలు నేనేం చెప్తున్నాను నువ్వు అర్థం చేసుకోవాలి కదా. చెప్పేది వినవేంటి? సరే, నేను అర్థం చేసుకుంటాను. నువ్వు చెప్పేది నేను వింటాను. ఇదిగో ఫస్ట్ నువ్వు కూర్చో కూర్చో, కూల్ అవ్వు. చెప్పు, ఏంటి నీ ప్రాబ్లం? ప్రాబ్లం నేను చెప్పేదేంటి? నీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది కదా. నువ్వు ప్రత్యక్షంగా చూసావు కదా. మనల్ని దాటుకుని వెళ్ళింది, భ్రమరాంబని కలిసింది. ఆమె కలిసి నాకు వార్నింగ్ ఇస్తుంటే తిరిగి నేను తనకి వార్నింగ్ ఇచ్చాను అని మనకంటే ముందే ఇక్కడికొచ్చి ఇంట్లో వాళ్ళకి చెప్పేసింది. ప్లాన్డ్గా వెళ్ళి కలిసింది కదా. అది నువ్వు చూసావు కదా. అది నువ్వు నమ్ముతున్నావు కదా. రాధా, ఇది నేను పరిపూర్ణంగానే నమ్ముతున్నాను. నాకు విషయం అర్థం అవుతుంది. కానీ అలా ఆవేశపడడం వల్ల మన ఆలోచన శక్తి పోతుంది కదా. చేద్దాం, రేపేదో ఒకటి చేద్దాం. ఎప్పుడో ఏదో ఒకటి కనిపెట్టి చేసేలోపు మన ముందు ప్రమాదం వచ్చేస్తుంది. పైగా రేపు తనకి సైన్ అథారిటీ ఇవ్వాలని డిసిషన్ తీసుకున్నారు. అదే కనుక జరిగితే
కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మన జుట్టు తీసుకెళ్లి భ్రమరాంబిక చేతిలో పెడుతుంది. ఇక ఎలాగైనా సరే దాన్ని ఆపాలి. అందుకు నీ హెల్ప్ కావాలి మనోహర్. నువ్వు ఆవేశపడి నన్ను ఆవేశంలో పడేస్తే ఇలాంటి పనులు ఏవి జరగవు రాదా. లేదు మనోహర్, ఇక ఏదో ఒకటి చేసి ఆ సైన్ అథారిటీని ఆపాలి. మన వరకు అయినంత వరకు మనం చేస్తాం రాదా, కానీ నువ్వు మనల్ని మించి ఎక్కువ ఆలోచిస్తున్నావు. ఏంటి అలా చూస్తున్నావు? లేదు, నాకెందుకో అనుమానం వస్తుంది. అనుమానం ఏంటి? సత్యకి ఫ్రెండ్ లాగా ఆలోచిస్తున్నావు కదా. సత్య నీకు స్కూల్ మేట్ కదా. నాకు అర్థమైందిలే. అమ్మో తల్లు, అయ్యో నీకు నీ అనుమానాలకు పెద్ద దండం. అలా ఏం లేదు. ఇప్పుడు మనం నిజాల్ని చూసి ప్రూఫ్స్తో వచ్చి చెప్పకపోయేసరికి మనల్నిద్దరినీ ఫూల్స్ చేశారు కదా వాళ్ళు. వాళ్ళే అంత అడ్వాన్స్గా ఆలోచించారంటే వాళ్ళని పట్టుకోవాలంటే పర్ఫెక్ట్ స్కెచ్ కావాలి కదా. అందుకే ఆలోచించాలని చెప్తున్నాను అంతే. స్వామి, ఈ సంవత్సరం నవరాత్రుల్లో పూజని మా అమ్మాయి గాయత్రి చేత చేయించాలనుకుంటున్నాం. మీరేమంటారు స్వామి? ఈ అమ్మాయి కాలచక్రంలో కొన్ని గ్రహదోషాలు కనిపిస్తున్నాయి. అందుకే ఈ పూజని ఈ అమ్మాయి చేతుల మీదుగా జరిపించండి.